ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఆర్థిక సంఘం సాయం చేస్తే ఏపీ పుంజుకుంటుందన్న చంద్రబాబు. రాజధాని సహా వివిధ అంశాలపై ప్రెజెంటేషన్. వాట్సాప్ గవర్నెన్స్ పై పనగడియా ప్రశంసలు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు డీమ్డ్ హోదా ఇవ్వకూడదని ఏపీ ప్రభుత్వ నిర్ణయం. ఫీజులు చెల్లించలేని వారు నష్టపోతారని వెల్లడి. సస్పెండ్ అయిన వైసీపీ సేవలో తరిస్తున్న ఓ ఐపీఎస్ అధికారి. కుంభకోణాలపై దర్యాప్తునకు ఆటంకాలు. పోలీసు శాఖలో చర్చనీయాంశంగా వ్యవహార శైలి. జపాన్లో భారత రాయబారితో రేవంత్ రెడ్డి భేటీ. వివిధ అంశాలపై చర్చలు. నేడు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న సీఎం. నేటి నుంచి 4 మండలాల్లో భూభారతి అవగాహన సదస్సులు. నారాయణపేట జిల్లా కాజాపురంలో ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి. ఉర్దూ భాషపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. దేశ సమ్మిళిత సంస్కృతికి ప్రతీక అని వెల్లడి. విదేశాల నుంచి వచ్చిందనే అపోహ సరికాదని స్పష్టీకరణ. ఈ నెల 21న భారత్కు రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. సుంకాలు, ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అంశాలపై ప్రధాని మోదీతో చర్చలు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి అండగా నిలవాలని సీఎం చంద్రబాబు 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు. రాజధాని సహా వివిధ అంశాలపై కమిషన్కు సవివరంగా ప్రెజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం అదనపు కేటాయింపులు చేసేలా సిఫార్సు చేయాలని సీఎం కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 6 మెట్లను ఎంచుకున్నామన్న చంద్రబాబు, మీరు సాయం చేస్తే మేం పుంజుకుంటాం, అనూహ్య విజయాలు సాధిస్తామని ఆర్థిక సంఘానికి స్పష్టం చేశారు. ఏపీ పర్యటనలో భాగంగా బుధవారం సచివాలయానికి వచ్చిన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా సభ్యులకు రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు తదితర అంశాలపై సీఎం చంద్రబాబు ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు. స్వర్ణాంధ్ర 2047 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఏపీలో పెట్టుబడులకున్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను తెలియజేయడంతో పాటు రాజధానిపై ఆలోచనలను వీడియో ద్వారా ప్రదర్శించారు. రాష్ట్ర విభజన ప్రభావం, ఆర్థిక సవాళ్లు, 2014-19 మధ్య సాధించిన ప్రగతి, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం, 10 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో తీసుకున్న చర్యలు తదితర అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. వికసిత్ భారత్ సాధనలో రాష్ట్రాలదే ముఖ్య పాత్ర అన్న సీఎం ప్రస్తుతం ఉన్న 41% నుంచి 50%కి వర్టికల్ డెవల్యూషన్ వాటా పెంచాలని కోరారు. ఏపీకి సొంతంగా వచ్చే ఆదాయం కంటే అప్పులపై చెల్లించాల్సిన వడ్డీలు, పెన్షన్లు, జీతాలకు ఖర్చు చేసే మొత్తం ఎక్కువగా ఉంటోందన్న సీఎం, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల విధ్వంసం, ఆర్థిక క్రమశిక్షణ కొరవడం, ఆదాయ వృద్ధిపై దృష్టి పెట్టలేకపోవడం రాష్ట్రానికి భారీ నష్టం కలిగించిందని చెప్పారు. మేము నిలబడేందుకు, ముందడుగు వేసేందుకు ఈ రోజు మీరు సాయం చేయండి, రేపటికి పుంజుకుంటాం. మాకున్న బలంతో అనూహ్య విజయాలు సాధిస్తాం. వికసిత భారత్ లక్ష్య సాధనలో మా వంతు పాత్ర పోషిస్తాం. దేశ నిర్మాణంలో ముఖ్య రాష్ట్రంగా నిలుస్తామని విశ్వాసం వెలిబుచ్చారు. ఏపీ అభివృద్ధికి 6 మెట్లను తాము ఎంచుకున్నామన్న సీఎం చంద్రబాబు, వాటిలో పోలవరం బనకచెర్ల అనుసంధానం మొదటిదని, తాగునీటి ప్రాజెక్టులు రెండవదని, అమరావతి, విశాఖపట్నం, అరకు, తిరుపతి, రాజమహేంద్రవరంలతో కూడిన 5 పర్యాటక హబ్లు, ఐఐటి తిరుపతిలో ఇంక్యుబేషన్ సెంటర్, బుద్ధిస్ట్ సర్క్యూట్, అమరావతిలో జాతీయ మ్యూజియం, విశాఖపట్నంలో వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్ మూడోదని వివరించారు. అలాగే నాలెడ్జ్ ఎకానమీలో భాగంగా క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు, నైపుణ్యాభివృద్ధి, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, 100% అక్షరాస్యత సాధన నాలుగోదని, నౌకాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్లు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులు, జల రవాణా మార్గాలు, రహదారులు ఆరోదని తెలిపారు. అదే సమయంలో అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలో ప్రాంతీయ గ్రోత్ సెంటర్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్లు, నిధులు ఇచ్చేలా కేంద్రానికి సిఫారసు చేయాలని అభ్యర్థించారు. అమరావతికి చేరువలోనే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలు ఉన్నాయన్న సీఎం చంద్రబాబు, ఈ 4 నగరాలను కలుపుతూ దక్షిణ భారతదేశం మరింత అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్థిక సంఘానికి నివేదించారు. దానితో వికసిత భారత్ లక్ష్య సాధనలో దక్షిణ భారత్ భాగమవుతుందని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ప్రధాన ఆదాయ వనరన్న చంద్రబాబు విభజన తర్వాత హైదరాబాద్ ఆదాయాన్ని ఏపీ కోల్పోయిందన్నారు. విభజనతో జాతీయ స్థాయి సంస్థలు, విద్య, వైద్య సంస్థలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైందన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర మొత్తం రుణాలు 9.74 లక్షల కోట్లని, వీటికి తోడు వైసీపీ సర్కారు చెల్లించకుండా వదిలేసిన బకాయిలు 1.35 లక్షల కోట్లని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో అప్పుల కోసం తహసీల్దారు కార్యాలయాలతో పాటు రాబోయే 25 ఏళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టారన్న సీఎం, మేం అధికారం చేపట్టగానే గత సర్కారు మిగిల్చిన 24,811 కోట్ల బకాయిలు చెల్లించామని తెలిపారు. నిలిచిపోయిన 93 కేంద్ర పథకాల్లో 72 తిరిగి ప్రారంభించామని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి హెల్తీ, వెల్తీ, హ్యాపీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడమే లక్ష్యమని చంద్రబాబు వివరించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్తో 10 సూత్రాల ప్రణాళిక అమలు చేస్తున్నామన్న సీఎం, ఏడాదికి 15% చొప్పున వృద్ధి రేటు సాధించి 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా అట్టడుగున ఉన్న 20% పేదలను 10% సంపన్నులు ఆదుకునేలా P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆర్థిక సంఘానికి వివరించారు. అరవింద్ పనగడియా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తన్న సీఎం, ఆయన నీతి ఆయోగ్లో పనిచేసిన సమయంలోనే పోలవరం ప్రాజెక్టును ఏపీకి అప్పగించారని చంద్రబాబు ప్రశంసించారు. వచ్చే పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తామన్న సీఎం, ప్రారంభోత్సవానికి మీరు కూడా రావాలని పనగడియాను కోరారు. తన ప్రసంగంలో వాట్సాప్ గవర్నెన్స్ గురించి సీఎం ప్రస్తావించగా, వాట్సాప్ ద్వారా పౌరులకు అందిస్తున్న సేవలను ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులు ప్రశంసించారు. వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారా అని ఆరా తీశారు. వచ్చే నెలలో ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా ఈ ప్రాజెక్టుపై వివరాలు ఇస్తామని చంద్రబాబు వివరించారు. ఏపీ పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరించింది. టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ, సిపిఎం, సిపిఐ పార్టీల నుంచి నేతలు సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాను కలిసి విజ్ఞాపన పత్రాలను అందజేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రాల వాటా తగ్గించే విధంగా ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫార్సులు చేయాలని టీడీపీ కోరింది. ఈశాన్య రాష్ట్రాల తరహాలో ఏపీకి నిధులు కేటాయించాలని జనసేన కోరగా, జగన్ హయాంలో నాశనమైన ఏపీని ఉదారంగా ఆదుకోవాలని కోరినట్లు బీజేపీ తెలిపింది. రాష్ట్రాల పన్నుల వాటాను 50% పెంచాలని వైసీపీ డిమాండ్ చేసింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ రోజున స్పెషల్ స్టేటస్ అనే పదం లేదు, మేము ఇవ్వలేమని చెప్తున్నారు. కాబట్టి ఏదైతే సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయో దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా తగ్గించండి. కనీసం ఈ 16వ ఫైనాన్స్ కమిషన్ యొక్క కాలం ఏదైతే 5 సంవత్సరాలు ఉందో, ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడేటట్టుగా మీరు అందుట్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటాను తగ్గించగలిగితే మేము ఆర్థికంగా నిలదొక్కుంటాము. అన్ని రకాల పన్నులు, అన్ని రకాల సెస్సులు, అన్ని సర్ఛార్జీలలో 50% రాష్ట్రాలకి వాటాగా ఇవ్వాలి. ఆ రకంగా కేటాయించే పద్ధతిలో 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయాలి అని మొదటగా మేము చెప్పడం జరిగింది. ఏపీలోని ప్రైవేటు వైద్య కళాశాలలకు స్వయం ప్రతిపత్తి హోదా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. డీమ్డ్ హోదా ఇస్తే ఫీజులు చెల్లించే స్తోమత లేని వారు తీవ్రంగా నష్టపోతారని వైద్యారోగ్య శాఖ వ్యక్తం చేసిన అభిప్రాయంతో ప్రభుత్వం ఏకీభవించింది. ఈ మేరకు దరఖాస్తు చేసిన వైద్య కళాశాలల యాజమాన్యాలకు ఎన్ఓసీ ఇవ్వడం సాధ్యం కాదని వైద్యారోగ్య శాఖ లేఖలు పంపింది. ప్రైవేటు వైద్య కళాశాలల్లో కొన్ని స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాలని కోరుతూ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి నేరుగా దరఖాస్తు చేశాయి. దీనిపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారుల అభిప్రాయాన్ని ప్రభుత్వం కోరగా, స్వయం ప్రతిపత్తి హోదాతో ఉత్తమ విద్యార్థులకు నష్టం జరుగుతుందని తెలిపారు. మెడికల్ సీట్లన్నింటినీ జాతీయ స్థాయి ర్యాంకులతో భర్తీ చేస్తారని, ఫీజులు కూడా 20 లక్షలకు పైగానే ఉంటాయని డిఎంఈ అధికారులు తెలిపారు. సీట్ల భర్తీలో రిజర్వేషన్ ఉండదని చెప్పారు. డీమ్డ్ హోదా కల్పిస్తే ఆ విద్యా సంస్థ పరిధిలో ఉన్న నర్సింగ్, ఇతర వైద్య కోర్సులు నిర్వహించే కళాశాలలపై విశ్వవిద్యాలయ పర్యవేక్షణ ఉండదని డిఎంఈ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా జపాన్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం నేడు జపాన్లో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనుంది. వారం రోజుల పర్యటన కోసం వెళ్లిన సీఎం బృందం నిన్న టోక్యో చేరుకుంది. జపాన్లో భారత రాయబారి సింబు జార్జ్ సీఎం అధికారులకు ఆతిథ్య విందు ఇచ్చారు. టోక్యోలోని 100 ఏళ్ల నాటి ఇండియా హౌస్లో జరిగిన రాయబారి విందులో డీఎంకే ఎంపీ కనిమొళి, కేంద్ర మాజీ మంత్రి ఎంపీ నెపోలియన్, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వివిధ అంశాలపై రాయబారి, తమిళ ఎంపీలతో సీఎం చర్చించారు. ఇవాళ టోక్యోలోని సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జెట్రో, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్ వివిధ సంస్థలతో సీఎం సమావేశం కానున్నారు. సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీని రాష్ట్ర బృందం సందర్శించనుంది.
భూ సమస్యలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి వ్యవస్థ ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భూభారతి అమలుపై నేటి నుంచి పైలట్ మండలాల్లో జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని కాజాపురంలో భూభారతి పైలట్ ప్రాజెక్టును నేడు ప్రారంభించనున్నట్లు సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి తెలిపారు. మద్దూరు, నేలకొండపల్లి, లింగంపేట, వెంకటాపురం మండలాల్లో ప్రయోగాత్మకంగా ఆ చట్టాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆయా చోట్ల జరిగే సదస్సుల్లో భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి రసీదు అందిస్తామని పొంగులేటి చెప్పారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపిస్తామని వెల్లడించారు. కోర్టు పరిధిలోని భూములు మినహా ప్రతి దరఖాస్తును మే 1 నుంచి పరిష్కరిస్తామని చెప్పారు. ఏ తరహా భూ సమస్యలు అధికంగా ఉన్నాయి, ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి, వాటి పరిష్కార ప్రక్రియలో ఏమైనా లోపాలున్నాయా, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన చర్యలేంటి, భూభారతి ప్రజల స్పందనను తెలుసుకుంటామని మంత్రి వివరించారు. ఇందిరాగిరి సోలార్ జల వికాసం పథకానికి 12,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం విధి విధానాలను త్వరగా ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలన్నారు. మే 2వ వారంలోగా పథకం అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ప్రజాభవన్లో సంబంధిత అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. అడవులను పెంచుతూనే గిరిజనులకు ఆదాయం సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి తెలిపారు. గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద కేటాయించిన భూములను సాగులోకి తీసుకొచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా సోలార్ జల వికాసం ఉపయోగపడుతుందన్నారు. పట్టాలు పొందిన గిరిజనుల భూముల్లో జల వనరుల లభ్యత కోసం జియోలాజికల్ సర్వే, బోర్లు వేయటం, సోలార్ పంప్ సెట్లు బిగించడం వంటి పనులన్నీ ఒకే ఏజెన్సీకి అప్పగించాలని చెప్పారు. టెండర్ల ఖరారుకు విధి విధానాలు రూపొందించాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా సస్పెన్షన్లో ఉన్న ఓ ఐపీఎస్ అధికారి ఇంకా ఆ పార్టీ సేవలోనే తరిస్తున్నారు. జగన్ పాలనలో జరిగిన కుంభకోణాలు, అక్రమాల దర్యాప్తునకు ఆటంకం కలిగించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలనే దానిపై నిందితులకు సలహాలు ఇస్తున్నారు. ఆ ఐపీఎస్ అధికారి తీరు ఇప్పుడు పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాంలో జగన్తో అంటకాగి నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా టీడీపీ ముఖ్య నేతలందరిపైన అక్రమ కేసుల బనాయింపులో అన్నీ తానే నడిపించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఇప్పుడు పూర్తిగా వైసీపీ సేవలో మునిగి తేలుతున్నారు. జగన్ పాలనలో జరిగిన కుంభకోణాలు, అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తుంటే దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారు. ఆయా కేసుల్లో నిందితులు, అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారులు, వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులిస్తే వాటికి ఎలా సమాధానమివ్వాలి, విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలి, పరారీలో ఉన్నప్పుడు ఆచూకీ దొరకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. దీనికోసం కొంతమంది పోలీస్ అధికారులతో కలిసి ఓ పెద్ద నెట్వర్క్ నడిపిస్తున్నారు. ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న వారిని పరోక్షంగా బెదిరిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఆ అధికారి తీరు ఇప్పుడు పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో చట్టవిరుద్ధంగా వ్యవహరించి ఆ పార్టీకి కొమ్ము కాసిన పలువురు ఐపీఎస్ అధికారుల అక్రమాలు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో వారికి భయపడి మిన్నకుండిపోయిన బాధితులు ఇప్పుడు బయటకొచ్చి ఫిర్యాదులిస్తున్నారు. అలాంటి అరాచక అధికారుల్లో పలువురు సస్పెన్షన్లో, వెయిటింగ్లో ఉన్నారు. వీరిలో కొంతమందిని కలిపి ఆయన ఓ సమాంతర నెట్వర్క్ ను నడిపిస్తున్నారు. వారిలో చాలా మందికి ఎప్పటికప్పుడు నిధులు సమకూరుస్తున్నారు. వారి ఆర్థిక అవసరాలకు డబ్బు సర్దుబాటు చేస్తున్నారు. ఆయా ఐపీఎస్ అధికారులతో పాటు కొంతమంది డీఎస్పీలు, అదనపు ఎస్పీలతో నిరంతరం టచ్ లో ఉంటూ వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిస్తున్నారు. ఆ అధికారి సమకూరుస్తున్న డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది, ఆయనకు ఎవరి ద్వారా ఏ మార్గాల్లో అందుతుంది అనే దానిపై పోలీస్ శాఖ ఆరా తీస్తోంది. కేసులు ఎదుర్కొంటున్న కొందరు అధికారుల తరపున న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసేందుకు, వాదించేందుకు వీలుగా అత్యంత ఖరీదైన న్యాయవాదులను ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా కేసులో నోటీసులు అందితే వాటికి ఎలా స్పందించాలి, లిఖితపూర్వక సమాధానం ఎలా ఇవ్వాలి, విచారణకు పిలిస్తే ఏం సమాధానం చెప్పాలి వంటి అంశాలన్నింటిపైన ఆయనే వారికి మార్గనిర్దేశం చేస్తున్నారని సమాచారం. ఓ కేసులో న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వడానికి ముందుకొచ్చిన ఓ అధికారి ఆ తర్వాత దానికి నిరాకరించారు. మౌనం వహించే హక్కు తనకుందంటూ సమాధానమిచ్చారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సూచనల మేరకే ఆయన ఇలా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డికి సిట్ ఎన్నిసార్లు నోటీసులు ఇస్తున్నా విచారణకు హాజరు కాకపోవడం, పరారీలోకి వెళ్లిపోవడం వెనుక ఆ అధికారే ఉన్నట్లు సమాచారం. ఐపీఎస్ అధికారుల మధ్య విభేదాలు సృష్టించేందుకు, వర్గాలు ఏర్పడేలా చేసేందుకు అసత్య కథనాలు, తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేయడంలో ఆ సీనియర్
ఐపీఎస్ అధికారి మాస్టర్ మైండ్ గా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సస్పెన్షన్ కు గురైన ఆ అధికారి నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ అయిన విజయవాడ వీడి వెళ్లకూడదు. కానీ దానికి విరుద్ధంగా హైదరాబాద్ లో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో తలమునకలై ఉంటున్నారు. వెలిగొండ ప్రాజెక్టులో ఏప్రిల్ నెలలో ఇప్పటికే 432 మీటర్ల లైనింగ్ పూర్తి చేయాల్సి ఉండగా 72 మీటర్లు మాత్రమే చేయడంపై ఏజెన్సీ అధికారులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అసహనం వ్యక్తం చేశారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో వెలిగొండ ప్రాజెక్టుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబు 2026 జూన్ లక్ష్యం నెరవేరాలంటే టన్నెల్ 2 బెంచింగ్ లైనింగ్ పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు. టన్నెల్ 2లో చిక్కుకొని ఉన్న టన్నెల్ బోరింగ్ మిషన్ తొలగించడానికి, దాని విలువ నిర్ధారించడానికి కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. టీబీఎం తొలగింపునకు కోర్టు స్టే ఆర్డర్ ప్రకారం సాధ్యం కాకపోతే అది నిలిచిపోయిన ప్రదేశంలో సమాంతరంగా టన్నెల్ నిర్మాణానికి ప్రతిపాదన కూడా సిద్ధం చేయాలన్నారు. ప్రాజెక్టులో ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 4లో కీలక పనుల కోసం 106 కోట్ల రూపాయలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఫీడర్ కెనాల్, తీగలేరు కాలువ హెడ్ వర్క్స్, తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ పనులను ఏజెన్సీలకు అప్పగించడానికి కేబినెట్ ఆమోదించిందని మంత్రి తెలిపారు. సత్యసాయి జిల్లాలోని కియా కార్ల పరిశ్రమలో 900 కార్ల ఇంజన్ల చోరీ కేసులో పోలీసులు 8 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పెనుకొండ మండలం ఎర్రమంచిలోని కియా ఇండియా కార్ల తయారీ పరిశ్రమలో 5 ఏళ్లుగా కార్ల ఇంజన్లు దొంగిలిస్తున్నారని ఆ సంస్థ ప్రొడక్షన్ హెడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు తమిళనాడులో నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు కియా పరిశ్రమ ఉద్యోగి, చిత్తూరు జిల్లా పుంగునూరుకు చెందిన పఠాన్ సలీం, కియా పరిశ్రమ మాజీ ఉద్యోగి వినాయకన్ మూర్తితో సహా మరో 6 అరెస్టు చేశారు. కేసుకు సంబంధించి పోలీసులు ఎలాంటి వివరాలు తెలపకుండా గోప్యంగా ఉంచారు. పెనుకొండ కోర్టులో నిందితులను హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాల్లో 74% నీళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకున్నా తెలంగాణ ప్రభుత్వం 24% జలాలను వాడుకోలేకపోయిందన్నారు. ఇదే అంశాన్ని కేఆర్ఎంబీ ధృవీకరించినప్పటికీ రేవంత్ ప్రభుత్వం మొద్దు నిద్ర వేడటం లేదని ఆరోపించారు. కృష్ణా పరివాహక ప్రాంత జిల్లాల మంత్రులు సైతం ఎందుకు నోరు విప్పటం లేదని నిలదీశారు. కృష్ణా జలాల హక్కుల విషయంలో మరో పెద్ద పోరాటానికి తెలంగాణ సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలు దక్కించుకునేందుకు కేసీఆర్ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తారని జగదీష్ రెడ్డి తెలిపారు. తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి చైర్మన్ గా సహజ నటి జయసుధను ఎంపిక చేశారు. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జ్యూరీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లు ఈ నెల 21 నుంచి జ్యూరీ పరిశీలించనుంది. ఇందుకోసం జ్యూరీ చైర్మన్ జయసుధ, ఎఫ్డీసీ ఎండీ హరీష్లతో సమావేశమైన చైర్మన్ దిల్రాజు అవార్డుల కోసం వచ్చిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సవాల్గా తీసుకుని ఎంపిక ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని కోరారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం మొత్తం అన్ని కేటగిరీల్లో 1248 నామినేషన్లు రాగా వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, చిల్డ్రన్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్, క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరీలో 76 దరఖాస్తులు వచ్చినట్లు దిల్రాజు వెల్లడించారు. సమయ పాలన, అంకిత భావం, నిబద్ధత ఈ 3 ఒక వ్యక్తిని జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మాజీ డీఐజీ సిఆర్ నాయుడు రాసిన కొండ్లమెట్లు పుస్తకావిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గౌరవ అతిథిగా హాజరయ్యారు. సిఆర్ నాయుడు వ్యక్తిగా, పోలీసుగా ఉన్నత విలువలతో జీవితాన్ని సాగించారని వెంకయ్య నాయుడు అన్నారు. ఒక పుస్తకం రాయటం అంటే తర్వాత తరాలకు ఒక విజయం సాధించడంలో ఎలాంటి కష్టాలు ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలో చెప్పడమేనని తెలిపారు. ఈ పుస్తకంలో ఎలాంటి కల్పనలు లేకుండా వాస్తవికతకు చాలా దగ్గరగా సిఆర్ నాయుడు తన ఆత్మకథను రాసుకున్నారని జస్టిస్ ఎన్వి రమణ కితాబిచ్చారు. కొండమెట్లు పుస్తకం చదవడం ద్వారా తాను చాలా విషయాలు తెలుసుకోగలిగాను అన్నారు. అనంతరం సిఆర్ నాయుడు అతిథుల్ని సత్కరించారు. తర్వాత జస్టిస్ ఎన్వి రమణ సిఆర్ నాయుడు దంపతులను సన్మానించారు. తర్వాత పుస్తక రచయిత సిఆర్ నాయుడును భారత్ బయోటెక్ ఫౌండర్ కృష్ణాయల్ల దంపతులు, ఈనాడు సీఎండీ చెరుకూరి కిరణ్ సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. నాయుడు గారు ఇంత తక్కువ పేజీల్లో తన జీవితాన్ని చాలా చక్కగా అద్భుతంగా రాశారు. తాను సాధించిన ప్రగతిని, ఎదుర్కొన్న కష్టాలను, ఇబ్బందులను, విజయాలను విపులీకరించి స్థూలంగా రాయడం ఏతుందో చాలా గొప్ప విషయం. అద్భుతమైన పేరు పెట్టాడు, కొండమెట్లు అని. జీవితంలో కొన్ని మెట్లు ఎక్కాల్సి వస్తుంది. శ్రీ నాయుడు గారి వ్యక్తిత్వం, వారి కర్తృత్వం, వారి మిత్రత్వం, ఇవన్నీ కలిపిన నేతృత్వం,
ఇవన్నీ కూడా చాలా ఆదర్శప్రాయం అని చెప్పి నేను భావిస్తున్నాను. జీవిత చరిత్ర రాయటం అంటే చాలా కష్టమైనటువంటి విషయం. నేను పడుతున్న ఆ బాధలప్పుడు మీరు ఏదో అత్యున్నతమైనటువంటి స్థాయికి పోయారు కాబట్టి, చాలా మంది మిత్రుల్ని శత్రువులను ఎదుర్కొన్నారు కాబట్టి, మీకు చాలా అనుభవాలు ఉంటాయి కాబట్టి పిల్లలకు ప్రత్యేకించి ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో పుస్తకం రాయమని చెప్పి ఎంకరేజ్ చేశారు. పుస్తకం రాయటం మొదలుపెట్టిన తర్వాత తెలిసిన బాధలు, మనుష్య సంబంధాలు, అనుబంధాలు, ప్రేమ, పగ, అసూయ, త్యాగాలు, ఘర్షణ, సంఘర్షణ, సంక్షోభాలు, వెన్నుపోట్లు, ద్రోహాలు, విజయాలు, సంతోషాలు, ఇవన్నీ చిత్రీకరించాలంటే చాలా అద్భుతమైనటువంటి మేధస్సు కావాలి. ఉర్దూ ఈ గడ్డపై పుట్టిన భాష అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ సమ్మిళిత గంగా జమున సంస్కృతికి అత్యుత్తమ ప్రతీక ఉర్దూ భాష అని పేర్కొంది. ఉర్దూను కేవలం ముస్లింల భాష అనడం వాస్తవం నుంచి, భిన్నత్వంలో ఏకత్వ భావన నుంచి దృష్టి మరల్చడమేనని అభిప్రాయపడింది. మహారాష్ట్రలోని ఒక పురపాలక సంఘంలో ఉర్దూ భాషలో సైన్ బోర్డు రాయటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని తిరస్కరిస్తూ జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ కె వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మతము, భాష ఒకటి కాదన్న ధర్మాసనం భాష అంటే సంస్కృతి అని స్పష్టీకరించింది. ఉత్తర మధ్య భారత ప్రాంతాల్లో పరిఢవిల్లిన సమ్మిళిత గంగా జమున సంస్కృతికి అత్యుత్తమ ప్రతీక ఉర్దూ భాష అని పేర్కొంది. దేశంలోని సాంస్కృతిక భాషా వివిధత్వాన్ని అందరం గౌరవించాలని సూచించింది. ఉర్దూ భాష విదేశాల నుంచి వచ్చిందనే పొరపాటు భావనే ఉర్దూ పట్ల ఉన్న అపోహలకు కారణమని, ఈ అభిప్రాయం తప్పు అని ధర్మాసనం వివరించింది. మరాఠీ, హిందీల మాదిరిగానే ఉర్దూ కూడా ఇండో ఆర్యన్ భాష, అది ఈ గడ్డపై పుట్టిన భాష అని ధర్మాసనం నొక్కి చెప్పింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ నెల 21న భారత పర్యటనకు రానున్నారు. తన సతీమణి, తెలుగు మూలాలున్న ఉషా వాన్స్, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్తో కలిసి ఆయన ఈ నెల 24 వరకు అనధికారికంగా దేశంలో పర్యటిస్తారు. ఆయనది పూర్తిగా ప్రైవేటు పర్యటన అయిన ప్రధాని నరేంద్ర మోదీతో ఈ నెల 21న భేటీ కానున్నారు. సుంకాలతో పాటు ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అంశాలు వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందని వాన్స్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసిందని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీ, జైపుర, ఆగ్రాను జేడీ వాన్స్ కుటుంబం సందర్శించనుంది. భారత్కు వచ్చి రాగానే వాన్స్ దంపతులు ఢిల్లీలోని ఎర్రకోట సందర్శనకు వెళ్తారు. మధ్యాహ్నం సమయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశమవుతారు. ఆ తర్వాత తమ పిల్లలతో కలిసి జేడీ వాన్స్ దంపతులు ప్రధాని మోదీని కలుస్తారు. వారికి సాయంత్రం ప్రధాని విందు ఇస్తారు. ఈ నెల 22న వాన్స్ కుటుంబం జైపూర్లోని పర్యాటక ప్రదేశాలను సందర్శించనుంది.